హాయ్ అండి. నేను ఈరోజు 4 యూజ్‌ఫుల్ టిప్స్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. అదేంటంటే నార్మల్‌గా మనం పెన్‌లో ఇంకులు అయిపోయిన వెంటనే పడేస్తాం కదా! అలా కాకుండా మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగానో చూద్దాము. దీనికోసం పెన్ క్యాప్‌లో ఒక 2 వే టేప్ ఉంటే సరిపోతుందండి. 4 రకాల ట్రిప్‌ని మనం ట్రై చేయొచ్చు. ఫస్ట్ టిప్, ఈ విధంగా ఒక పెన్ క్యాప్‌నైతే తీసుకొని దానికి 2 వే టేప్‌నైతే అంటించుకోవాలండి. ఈ విధంగా అంటించుకొని పై లేయర్‌నైతే తీసేయాలి. స్టిఫ్‌గా అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న దాన్ని పూజా మందిరంలో ఒక గోడకి సైడ్‌నైతే స్టిక్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిక్ చేసుకొని మనం దేవునికి ధూపం ఇచ్చిన తర్వాత ఊదొత్తలైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి. మనకు ఊదొత్తల స్టాండ్‌తో అవసరమే లేదు. చాలా ఊదొత్తలైతే పడతాయి. తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ సెకండ్ టిప్, ఈ విధంగా గోడతో ఆనుకుని దేవుని పటాలు ఉంటాయి కదండి, మనం దానికి ధూపం ఇస్తాం కదా, అలాంటప్పుడు ఊదొత్తులు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఒక క్యాప్ని తీసుకుని దానికి 2 వే టేప్ అంటించుకొని గోడకి స్టిక్ చేసుకొని ఊదొత్తులు అయితే పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. నెక్స్ట్ థర్డ్ టిప్, ఈవినింగ్ పూట మనకు దోమలు వచ్చేస్తాయి కదా, అలాంటప్పుడు మనం ఊదొత్తులు వెలిగించుకుంటాం కదా, అలాంటప్పుడు ఒక క్యాప్ని తీసుకొని దానికి 2 వే టేప్ అంటించుకొని ఈ విధంగా డోర్కి అయితే అంటించుకొని ఊదొత్తులు అయితే పెట్టేసుకోవచ్చండి. చూడడానికి చాలా బాగుంటుంది, దోమలు అనేవి రావు. నెక్స్ట్ ఫోర్త్ టిప్, ఈ విధంగా దేవుని పటాలకి లేదా మన ఫోటోల్ని గోడకు పెట్టుకోవాలంటే కొన్నిటికి గ్రిప్స్ అనేవి ఉండవు కదా, అలాంటప్పుడు మనం ఒక 2 పెన్ క్యాప్లు తీసుకొని దానికి వెనకాతల 2 వే టేప్ అంటించి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న వాటిని గోడకైతే స్టిక్ చేసేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లైట్ వెయిట్ ఫొటోస్ అయితే చాలా రోజులైతే ఉంటాయండి. మీకు నచ్చితే ఈ టిప్స్ అనేవి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.